హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ MSP 3 Sisters. మేము యూట్యూబ్ షార్ట్స్ నుంచి మా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాం. ఈరోజు మా ఫస్ట్ వీడియో ఏంటంటే మా అన్న బర్త్డే. ఆ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తామో చూద్దాం. ఈరోజు బర్త్డే స్పెషల్ అని చెప్పాం కదా అన్నయ్యది. సో బగారా చికెన్ చేద్దామని ఇక్కడ ఆనియన్స్ అన్నీ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టినాం. ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంటే లడ్డు అయితే చాలా కామెడీ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఆనియన్ కట్ చేస్తుంటే తనకు నీళ్ళు వస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అని కొంచెం చాలా కామెడీ చేసింది. బగారా రైస్ చాలా ఎక్కువ క్వాంటిటీ చేసాం. నెక్స్ట్ చికెన్ పెద్దమ్మ చేస్తుంది. మమ్మీ పెద్దమ్మ హెల్ప్ తీసుకున్నాం, ఎందుకంటే చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు చేయడానికి రాదనేసి పెద్దమ్మ మమ్మీ హెల్ప్ తీసుకున్నాం. ఇవన్నీ మేమే కట్ చేసి అక్కడ రెడీ చేసి పెట్టినాము. నెక్స్ట్ పెద్దమ్మ చేస్తుంటే పూజకు కలర్ చూసి నాకు తినాలని ఉంది అని తనకి ఊరిలో వస్తున్నాయని చెప్పింది. తర్వాత ఓవరాక్షన్ అని రిటర్న్ అని నవ్వుతుంది, చాలా నవ్వింది ఈ వీడియోలో. నిజాలు చెప్తే ఎవ్వరు ఒప్పుకోరు. ఇప్పుడు కూడా చూడండి, నన్ను మాట్లాడనిస్తే అస్సలు మాట్లాడనిస్తలేదు. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే చేసేటప్పుడు చాలా సౌండ్ ఉండే, మేము బయట కట్టెల పొయ్యి మీద చేసినాం, టేస్ట్ బాగుంటుందని. అందుకే చాలా నాయిస్ ఉండే, బయట వెహికల్స్ సౌండ్స్ అవన్నీ ఉండడం వల్ల అప్పుడు మేము వాయిస్ తీసుకోలేదు. సో అందుకే ఇప్పుడు నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. సో ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ట్విస్ట్ చూద్దామా ఫ్రెండ్స్? వెళ్తున్నాం మేము. లడ్డు మేము ఫుడ్ అన్ని కుక్ చేసాం కదా. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఫస్ట్ మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పినాం కదా. అన్న బర్త్డే స్పెషల్ మేము ఆర్ఫనేజ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి ఆర్ఫనేజ్కి వచ్చాము. అక్కడ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు మా కోసం అని. సాంగ్స్ కూడా పాడారు. అవన్నీ మీకు ఈ వీడియోలో ఇస్తాము, చూడండి. అక్కడ తను చేసిన సాంగ్ మేము మ్యూట్ చేసి అక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాము. మంచి ఎంటర్టైన్మెంట్ తర్వాత ఇంకా వాళ్ళకి టూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా అదిరిపోయినాయి అసలు. ఇంకా డిన్నర్ టైం అయిందనేసి ఇంకా వాళ్ళకి ఫుడ్ అనేది వడ్డిస్తున్నారు. పనిష పూజ ఇద్దరు కలిసి వాళ్ళకి ఫుడ్ వడ్డిస్తున్నారు. వడ్డించేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతమంది పిల్లలు, చిన్న పిల్లలు, చిలిపి పనులు ఎక్కువ చేస్తారు, అల్లరి ఎక్కువ చేస్తారు. కానీ అక్కడ ఆ పిల్లలు అయితే చాలా సైలెంట్గా, డీసెంట్గా చాలా బాగున్నారు. మంచి డిసిప్లిన్ అనేది ఉంది వాళ్ళ దగ్గర. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి. మా మమ్మీ మా పెద్దమ్మ కలిసి అంత మంచి వంటలు చేస్తే మేము ముగ్గురం కలిసి ఒక చిన్న రైతా చేసినాము. రైతా కష్టమే మా కష్టము. దాన్ని కూడా చేతి తీసుకుపోతున్నాను. పూజ కామెడీ చేసింది అందరూ ఇంతసేపు. అక్కడ దాదాపు ఒక 50 మెంబర్స్ పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ మంచి టైం పాస్ అయింది. అక్కడ చిన్న పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. మంచిగా వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. వాళ్ళకి ఎంత అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. అక్కడున్న ఆంటీ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అక్కడ వాళ్ళకి వడ్డియడానికి. మా సంతోషం కోసమని మేము ఒక ట్రిప్ వాళ్ళకి అట్లా వడ్డించినాము. ఇంకా బగారా రైస్, రైతా తీసుకెళ్ళినాం కదా. ఇంకా దాంతోపాటు బనానాస్ కూడా తీసుకెళ్ళినాం అక్కడ పిల్లల కోసమని. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లా వాళ్ళకి అట్లా చికెన్ బగారా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేసరికి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు.
అంతకంటే ఎక్కువ మాకు చాలా హ్యాపీగా ఉంది అలా చేయడం. ఇప్పుడైతే మా అక్క బనానాస్ అయితే ఇస్తుంది ఇక్కడ. అట్లా వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేసినాం. ఫస్ట్ డ్యాన్స్ చేసిన అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అయితే బాగా ఇచ్చింది. ఆ అమ్మాయి అయితే నాకు చాలా నచ్చింది. అమ్మాయి డ్యాన్స్ చూడంగానే మా అమ్ములు మా లడ్డు ఇట్లా చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. చికెన్ కర్రీ ఎట్లుంది చెప్పలేదు? బాగుందా? మమ్మీ వాళ్ళు చేశారు, బయట ఉన్నారు కదా వాళ్ళు చేశారు. నీకు నచ్చిందా? నువ్వు కూడా మాకు నచ్చినావు. అక్కడ ఉన్న వాళ్ళ అందరు కలిసి మాతో కలిసి తినండి అక్క అని అంటే మనీషా పూజ ఇద్దరు కలిసి అక్కడ తింటున్నారు. మా అక్క అక్కడ ఎందుకు తినలేదంటే చికెన్ తినదు కాబట్టి తినలేదు. ఇక అక్కడ వాళ్ళ డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మా కోసం కొన్ని సాంగ్స్ పాడారు. అందులో ఒక సాంగ్ పాడిన తను మా అన్న గురించి అని చెప్తే తను మా అన్న ఫోటో ఎదురుగా పెట్టుకొని తన గురించి పాట పాడింది. ఆ పాటకైతే మేమైతే అందరం కనెక్ట్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోయినాం ఆ పాటకి. సో మీరు పాట వినండి. ముందు వాలిపోతాము, నీవు పంచిన ప్రేమకెప్పుడు రుణ పడిపోయే ఉంటాము. అమ్మ ప్రేమలోన మా అమ్మ ప్రేమలోన ఆనాడైనా ఏమైనా మార్పు ఉందా? అమ్మ ప్రేమలోన మా అమ్మ ప్రేమలోన ఆనాడైనా ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. అక్కడ ఎండింగ్ ఇద్దామంటే అక్కడ హెవీ రెయిన్ వల్ల అక్కడ ఎండింగ్ ఇవ్వలేకపోయినా మీకు డిస్టర్బెన్స్ కూడా చాలా ఉండే అక్కడ అందుకే ఇంటికి వచ్చి ఎండింగ్ ఇస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.